హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సౌమ్య ర్యాండమ్స్. నేను మీ సౌమ్య. ఇవాళ వీడియో వచ్చి సీఎంఆర్ జ్యువెలర్స్ నుంచండి నెల్లూరులో. సో, మేము కొన్ని సిల్వర్ ఐటెమ్స్ తీసుకోవడానికెళ్ళాము. అక్కడ వీడియో షూట్ చేస్తున్నాను. ఇదొకటి చూసామండి పూల బుట్టలాగా. సో, ఇది 2 ఇన్ 1 అనమాట. ఇది బౌల్‌లాగా యూజ్ చేసుకోవచ్చు, బుట్టలాగా యూజ్ చేసుకోవచ్చు. అది పెద్ద సైజు, ఇది కొంచెం చిన్న సైజ్ అనమాట. శ్రావణ మాసం వస్తుంది గదండీ! సో, అందరికి యూజ్ అవుతదని వీడియో షూట్ చేస్తున్నాను. వీడియో నచ్చుంటే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఈ వీడియోస్ చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి. వీడియోలోకెళ్ళిపోదాం. ఇప్పుడు నేను అమ్మవారి ఫేసెస్ చూపిస్తున్నానండి ఇవి. మనకిది చాలా చిన్న సైజ్ నుంచి కూడా అవైలబుల్ ఉంది. ఇప్పుడు ఫస్ట్‌దేమో 190 గ్రామ్స్ అనుకుంటా. ఇదొచ్చేసి 160 అట్లా. ఒక 100 గ్రామ్స్ అట్లా గూడా ఉన్నాయి. 100 గ్రామ్స్ అయితే చాలా మంచిగా బాగా క్వాలిటీ గట్టిగా వస్తుంది. స్ట్రాంగ్‌గా గూడా బావుందండి అమ్మవారి ఫేసెస్. నాకైతే ఇలా ఉంటే అనిపించిందండి. కళగా ఉన్నాయి ఫేసెస్. మేము చూసి లాస్ట్ ఇయర్ తీసుకున్నాను నేను. సో, ఇయరు మా సిస్టర్ కోసం వెళ్ళామనమాట. తీసుకున్నాము. మేము ఈ అమ్మవారిని తీసుకున్నాము. అంటే జ్యువెలరీ అంతా వాళ్ళే సెట్ చేసినట్టుంది గదండీ! సో, ఇదైతే బావుందని మేము ఇది తీసుకున్నాము. ఇది 190 గ్రామ్స్ ఏమో పడింది వెయిట్. ఇవన్నీ అమ్మవారి ఫేసెస్ అండి. చాలా ఉన్నాయి. శ్రావణ మాసం వచ్చింది గదండీ! కొత్త కలెక్షన్ వచ్చిందంట. అన్నీ కొత్త కలెక్షన్ వచ్చేసున్నాయన్నమాట. సిల్వర్ గాని, గోల్డ్‌లో. ఇవి దీపకుందినండి. శంకు చక్రం దీపకుందనలు. ఇవి గూడా కొత్తగా వచ్చాయి. చాలా బావున్నాయి ఇవి గూడా. 192 గ్రామ్స్ అనమాట ఇవి. లైట్ వెయిటే ఉన్నాయి. బావున్నాయి. ఇవి నార్మల్‌గా మనం పెట్టుకుంటాం గదా! డైలీ అలాంటివి. సో, వీటిల్లో గూడా సైజెస్ ఉన్నాయండి. చాలా సైజెస్‌లో ఉన్నాయి. బావున్నాయి అవి గూడాను. ఇట్లా ఉంటే ఏంటంటే క్లీనింగ్‌కి బావుంటుందండి. మనకి కొంచెం డిజైన్ అలా ఉంటే వాటిల్లో బ్లాక్‌గా ఫార్మ్ అయిపోవడం అట్లా ఉంటుంది. సో, ఇదనుకోండి సింపుల్‌గా క్లీనింగ్ చేసుకోవడానికి కూడా బావుంటుంది. ఇవన్నీ అవేనండి. చాలా వచ్చున్నాయి. సో, అన్నీ వాళ్ళు స్టెప్‌గా పెడుతున్నారనమాట. చిన్న సైజు, పెద్ద సైజు అట్లాగా చూపిస్తూ ఉన్నారు. ఇవన్నీ లక్ష్మీ అమ్మవార్లే అండి. మీరు ఎవరికైనా ఇప్పుడు లేకుంటే మాత్రం ఖచ్చితంగా తీసుకోండి. వరలక్ష్మి వ్రతానికి పూజ చేసుకుంటారు గదా అందరూ. సో, ఒక్కటన్నా తీసుకోవాలి అనుకున్నట్టు నేను ప్రతిసారి తీసుకుంటాను ఏదోకటి. వరలక్ష్మి వ్రతం అప్పుడు మాత్రం రూపు గాని అని ఏదో ఒకటి తీసుకుంటాను. గోల్డ్ తీసుకుంటాను, సిల్వర్ తీసుకుంటాను. ఖచ్చితంగా తీసుకుంటాను ఇది మాత్రం. మనకి కనీసం ఇయర్‌లో ఒకసారన్నా అట్లాగా రూప్ తీసి పెట్టుకోవడం ఉంటే మంచిది గదండీ! గోల్డ్ రూపు. సో, అట్లా తీసుకుంటూ ఉంటాను. అది ఇప్పుడు నేను ఒక 3 ఏమో యాడ్ చేస్తున్నాను. అంటే 3 ఇయర్స్ ఇచ్చేస్తున్నాను కాబట్టి 3 తీసి పెట్టున్నా అనమాట. సో, మేము కలిసం పెట్టుకుంటాము. సో, అందుకని ఒక్కొక్కటి తీసుకుంటూ ఉంటాను. సో, చూద్దాం ఎంతవరకు యాడ్ చేస్తాననేసి యాడ్ చేస్తా. అది కొంచెం ఎక్కువైన తర్వాత మనం ఏమైనా తీసుకోవచ్చు. ఇందాక చూపించాను కదా! శ్రీవారి పాదాలు అలా. ఇవి కూడా చూసామండి. ప్రసాదం గిన్నెలు ఇవి మా అమ్మ కోసం. సో, చూస్తూ ఉన్నాము ఏది తీసుకుందామని. ఈ టైప్ లేవు మాకు. సో, ఇవి తీసుకుందాం అన్నట్టు గంధపు గిన్నెలాగా అవి తీసుకున్నాము. ఇంకోటి క్లీనింగ్ కూడా త్వరగా అయిపోద్ది కదా అన్నట్టు ప్లెయిన్‌వే తీసుకుంటున్నాం అనమాట. ఇవన్నీ డెకరేటివ్ పర్పస్ అట్లాగా యూజ్ చేస్తారు. ఇవొచ్చి దీపము, అష్టలక్ష్మి దీపాలు ఇవన్నీ అండి. మనకి మేము కుబేర స్వామి దీపం చూపిస్తున్నా చూడండి. ఇది ఈవినింగ్ టైంలో పెడతారు. ఎవ్రీడే ఈవినింగ్ మనం దీపం పెడతాం కదా! సో, ఆ టైంలో సెపరేట్‌గా కుబేర స్వామి దీపాన్ని వెలిగిస్తే మంచిది. సో, మేము ఫస్ట్ ఏమో ఓన్లీ ఒక కుబేర స్వామి ఉన్నదే చూసాము. తర్వాత మళ్ళీ అమ్మవారు ముగ్గురు ఉన్నారు కదా! సో, అది తీసుకున్నామనమాట. వరాహస్వామి, కుబేర స్వామి అట్లాగా ఆ దీపాలనమాట అవి. చాలామంది తీసుకుంటారండి. చాలామంది పెడుతూ ఉంటారు. కొంచెం సాలిడ్‌గా గూడా ఉందనమాట ఆ దీపం కుద్దు. ఇదొచ్చి కలసం చెంబు. మొత్తం సెట్ లాగా వచ్చేస్తుందండి కలసము. సో, ఇంకా మనం బొట్టు పెట్టి తీసుకోవడం అనమాట. ఇది 400 గ్రామ్స్ ఉంది ఇది. మొత్తం సెట్ అనమాట ఇది. అట్లా వచ్చేసి మొత్తం అట్లా ఉంది. సో, ఇవొచ్చేసి గోల్డ్ బ్రాస్లెట్స్ అనమాట. ఇవి కూడా కొత్త కలెక్షన్ వచ్చాయని నేను చూపిస్తున్నాను. ఇవన్నీ చాలా బాగున్నాయండి. ఇదొచ్చి డైమండ్ సెక్షన్‌లో డైమండ్ జ్యువెలరీ అనమాట. ఇది నెక్లెస్ బావుందది కూడా. మేము తీసుకున్నామండి. నాకు చాలా ఇయర్స్ అయిపోతుందనమాట బ్లాక్ బీడ్స్ చేంజ్ చేసి. సో, ఈసారి డైమండ్స్‌లో తీసుకుందామని నేను ఇలా తీసుకున్నాను. సెకండ్ వన్ ఉంది గదా! అది తీసుకున్నామండి నేను. ఇదొచ్చేసి రింగ్. ఇది గూడా చూసాము. ఇంకా ఈసారి కాదులని నెక్స్ట్ టైమ్‌కని పెట్టేసామనమాట.
బావుంటాయండి. సీఎంఆర్ జ్యువెల్లర్స్‌లో కలెక్షన్ అయితే చాలా బావుంటాయి. మీరు నెల్లూరులో ఉంటే మాత్రం ఖచ్చితంగా ఒకసారి వెళ్ళండి, చూడండి. కలెక్షన్ నచ్చితే తీసుకోండి. ఈ శ్రావణ మాసానికి అందరూ షాపింగ్‌కెళ్తాం గదండీ! ఎవ్వరు ఏ చిన్నదన్నా తీసుకుంటారు నాకు తెలిసి. ఒకవేళ మీరు తీసుకోవట్లేదు అంటే ఈ ఇయర్ నుంచి మాత్రం ఖచ్చితంగా తీసుకోండి. సిల్వర్ గానీ, గోల్డ్ గానీ ఏదైనా మనం ఏది బేర్ చేయగలిగితే అదనమాట. మనం ఏది ఎఫెక్ట్ చేయగలిగితే అది. సో, ఇవన్నీ రింగ్స్ అండి. అది డైమండ్స్‌లో అనమాట ఇయి. ఫింగర్ రింగ్సు. ఇవి గూడా కలెక్షన్ ఎక్కువొచ్చున్నాయంటే చూస్తున్నామనమాట. కొత్తగా వచ్చాయి కలెక్షన్ అంటే చూపిస్తున్నాను మీకు కూడాను. ఇంకా బ్యాంగిల్స్ సెక్షన్‌కొచ్చేసాం. బ్యాంగిల్స్ అయితే చాలా బావున్నాయి. అసలు కొత్త కలెక్షన్ అంటే చాలా ఎక్కువొచ్చాయనమాట. ఇవన్నీ 2 సెట్స్ అనమాట. 2 బ్యాంగిల్స్ ఉంటాయి కదా! అవి. ఇంకా 4 బ్యాంగిల్స్ అవి గూడా ఉంటాయనమాట. ఇవన్నీ ఓన్లీ 2 బ్యాంగిల్స్ ఉండే సెక్షన్ ఇది. చూడండి ఎంత బావున్నాయో, చాలా బావున్నాయి. కొంచెం క్రౌడ్ ఎక్కువున్నప్పుడు వెళ్తే అక్కడ వాళ్ళు చూపియడానికి కూడా కొంచెం కష్టంగా ఉంటదని అన్నీ ప్రతిదీ చూపియలేరు కదా! నేను మిర్రర్‌లోంచి చూపించేస్తున్నాను మీకు. ఇవన్నీ 4 బ్యాంగిల్స్. ఇవన్నీ 4 వస్తాయన్నమాట. 4 సెట్స్. సెట్‌కి 4 వస్తాయి. సో, ఇవన్నీ 4 బ్యాంగిల్స్ ఉంటాయండి. ఇవి స్టోన్స్ కాదండి. వైట్ ఎనామిల్ చేసుంటారు. సేమ్ స్టోన్ లాగే ఉంటుంది. మనకి స్టోన్ వద్దు, స్టోన్ ఇష్టం లేదనుకున్న వాళ్ళు అలా తీసుకోవచ్చు. స్టోన్ బ్యాంగిల్స్ ఏసుకున్న లుక్కే ఉంటుందండి. ఇవన్నీ చూడండి స్టోన్ బ్యాంగిల్స్ లాగే ఉంటాయి సేమ్. కానీ అవి స్టోన్స్ కాదండి. అవి ఎనామిల్ లాగా పెట్టుంటారు. వైట్ గోల్డ్ అంటారు గదా! అది. ఇవన్నీ డైలీ వేర్ బ్యాంగిల్స్ పెద్దవాళ్ళు వేసుకుంటారు గదా! సో, అలాంటివి. ఇంకా ఇయర్ రింగ్స్ అండి. అన్నీ చూపిస్తున్నాను మీకు. ఇయర్ రింగ్స్, బుట్టలు ఇవన్నీ. సో, ఇది 8 గ్రామ్స్ కాదండి. ఇవి మనకి 6 అట్లా స్టార్ట్ అయ్యాయన్నమాట పెద్ద బుట్టలు. సో, ఇదిగోండి ఇవి నేను చూపిస్తున్నాను కదా! అవి. తర్వాత నెక్స్ట్ సెక్షన్‌లో 8 గ్రామ్స్ అట్లా ఉన్నాయి. చాలా బాగున్నాయండి. ఇవి కూడా న్యూ కలెక్షన్ అంటే నేను చూపిస్తున్నాను. అక్కడ కొంచెం లైటింగ్ తక్కువుండేసరికి మీకు అంత క్లారిటీగా కనిపించట్లేదండి ఇయర్ రింగ్స్ ఇవన్నీ. కానీ కలెక్షన్ అయితే చాలా బావుంది. ఒకసారి మీరు ఖచ్చితంగా విజిట్ చేయండి. నెల్లూరులో ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా వెళ్ళండి. సీఎంఆర్ జ్యువెల్లర్స్‌కి. ఇది మినీ బైపాస్‌లో ఉంటుందండి షాపు. ఇవన్నీ ఇది కొంచెం లాంగ్‌గా ఉందండి ఇయర్ రింగ్ లాస్ట్‌ది. ఇవి చిన్న సైజ్ బుట్టలండి ఇది. సెక్షన్ వచ్చేసి ఇది చూడండి లోపల అమ్మవారు ఉన్నారనమాట. లక్ష్మీదేవి అమ్మవారు. అందుకని అది జూమ్ చేసి చూపిస్తున్నాను మీకు. సో, డిజైన్ ఏమో పెద్ద అనిపించలేదు కానీ అక్కడ లోపల అమ్మవారు ఉన్నది కొంచెం నాకు కొత్తగా అనిపించి మీకు చూపిస్తున్నాను. ఇవన్నీ సింపుల్‌వే అండి. చిన్నవన్నమాట. 4 గ్రామ్స్ అట్లా వస్తాయి కదా! ఆ బుట్టలు ఇవన్నీ. ఇవి ఇవి 6 గ్రామ్స్ అట్లా అండి ఇవన్నీ. చాలా కలెక్షన్ ఉందండి బుట్టల్లో గూడాను. ఇయర్ రింగ్స్ చాలా ఎక్కువున్నాయన్నమాట. మనకక్కడ ఆర్డర్ ఇచ్చినా గానీ వాళ్ళు చేసిస్తారు. ఈ వీడియో మీకెలా అనిపించిందండి? ఈ వీడియో యూజ్ అయిందంటే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్‌ని. అన్నీ ఇది 8 గ్రామ్స్‌లో ఉంటాయండి ఇవి. ఈ బుట్టలు. ఎందుకు డీటెయిల్‌గా చూపిస్తున్నానండి. అందుకని మీకు స్లోగా చూపిస్తున్నాను. కొంచెం డీటెయిల్‌గా చూస్తారు అనేసి. ఇవి చాంద్ బాలీస్ అండి. ఈ సెక్షన్ వచ్చి చాంద్ బాలీస్ అన్నమాట ఇప్పుడు నేను చూపించేవి. ఇవి కూడా చాలా లైట్ వెయిట్‌లో ఉన్నాయండి. 4 గ్రామ్స్ నుంచేమో స్టార్ట్ అవుతున్నాయి. చాలా పెద్దగా వస్తున్నాయి గూడాను. లైట్ వెయిట్‌లో తీసుకోవచ్చు. మనము అవి అట్లా తీసుకోవాలంటే మాత్రం. ఇవి అమ్మవార్లొచ్చున్నారనమాట. బావున్నాయి ఇవి గూడాను. డిఫరెంట్‌గా ఉందనమాట కలెక్షన్ అవైతే ఇవి ఇయర్ రింగ్స్. ఓకే అండి. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చుంటే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.